పిలవడం జరిగింది. వారు క్లారిటీగా మాకు చెప్పడం జరిగింది. వారు ఒక పర్సంటేజ్ మాకు చెప్పారు. మేము దాన్ని ఒప్పుకోలేదు. మళ్ళీ తర్వాత మేము అందరితో మా నాయకులతో అందరితో మాట్లాడి మేము ఒక పర్సంటేజ్ చెప్పడం జరిగింది వారికి. వారు ఇప్పుడు ప్రొడ్యూసర్స్తో మాట్లాడి 3 గంటలకి మాట్లాడి మాకు రేపు ఉదయం 12 గంటలకు మళ్ళీ మీటింగ్ పెట్టారు. రేపు ఫైనల్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఏది ఏమైనా సంపూర్ణంగా మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ ఏదైనా కుటుంబంలాగా భావిస్తున్నాం. ఏదైనా సరే మా కార్మికులకు వేతనాలు పెంచాలనేది మా యొక్క ఏకైక డిమాండ్. ఎందుకంటే మేము కష్టాన్ని అడుగుతున్నాం తప్ప మేము అని చెప్పారు, ఒప్పిస్తా అని చెప్పారు. ఏదేమైనా సాయంత్రం 5 గంటల లోపు కానీ లేదా రేపు ఉదయం 11 గంటలకు మళ్ళీ రమ్మని చెప్పారు. ఏదేమైనా రేపటితో ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో ఉన్న సందిగ్ధత తొలగిపోతుందని మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ని 3 గంటలకు రమ్మన్నారు, వాళ్ళు 5 వస్తా అన్నారు. వస్తే ఈ రోజే అయిపోతుంది. అది కూడా చెప్పారు. చిరంజీవి గారిని కలిసి ఇక్కడికి వస్తామని చెప్పారంటే వారే సారే చెప్పారు. చిరంజీవి గారిని కలిసి ఇక్కడికి వస్తే ఇక్కడ అయిపోతే ఓకే అన్నారు. లేదంటే ఒకవేళ అక్కడైనా సరే చిరంజీవి గారి సమక్షంలో లేకపోతే ఛాంబర్ సమక్షంలో ఏమైనా పిలిచి మిమ్మల్ని అక్కడ పిలిచి మాట్లాడుకుంటే మేము అక్కడైనా పరిష్కరించుకోండి. లేదంటే రేపు ఉదయం 11 గంటలకు మళ్ళీ వాళ్ళు కానీ మిమ్మల్ని అఫీషియల్గా పిలుస్తున్నామని చెప్పారు. అంటే 30% కాకపోతే ఇంకా పర్సెంటేజ్ చెప్పాము. కానీ దానికి వారు 30%ని కొంచెం భాగాలుగా విభజిస్తాము ఓకేనా అన్నారు. సరే అది ఎట్లా అనేది మేము వారికి చెప్పాము. అది వారితో కూడా మాట్లాడాక చెప్తా అన్నారు. మళ్ళీ అది ఇప్పుడు ముందే రివ్యూ కాదు, వారు కూడా ఒప్పుకోవాలి. కాబట్టి అది ఒప్పుకుంటే కనుక మళ్ళీ మాకు చెప్తున్నారు. ఒప్పుకుంటే కనుక మేము కూడా ఒప్పుకున్నట్టే లెక్క. కాబట్టి దాని ప్రకారం మేము ముందుకెళ్ళాం. ఇప్పుడేం చెప్పలేము. మేము పని గంటలు మాకున్న కండిషన్లు అవన్నీ కండిషన్స్ ఏవైతే పెట్టారో ప్రొడ్యూసర్స్ కానీ మా సైడ్ నుంచి ఉన్న కండిషన్లు కానీ అవన్నీ కూడా తర్వాత ముందు వేజెస్ అనేది ఒక నిర్మాణం అయిపోయిన తర్వాత అటు సైడ్ ఒక కమిటీ ఇటు సైడ్ ఒక కమిటీ వేస్తా అన్నారు. ఇది వేరే ఇంకేమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్పులు కానీ ఏదైనా ఉంటే కనుక తర్వాత వారి సైడ్ ఒక 6గురిని, నిర్మాతల మండలి నుంచి ఒక 6గురిని, ఛాంబర్ నుంచి ఒక 6గురిని, మా ఫెడరేషన్ నుంచి ఒక 6గురిని కమిటీ చేసి తదుపరి పాయింట్లోకి వెళ్దాం. ముందైతే వేతనాలు అనేది ఫైనల్ చేస్తామని చెప్పారు. ఏదేమైనా అంతిమంగా ఈరోజు సాయంత్రం చిరంజీవి గారి ద్వారా అయినా లేదా ఇక్కడ లేబర్ కమిషనర్ గారి ద్వారా అయినా రేపటికల్లా అయిపోతుందని భావిస్తున్నాం. మా వర్కర్స్ అంటే వారు కూడా ఒక ఇంట్లో చిన్న గొడవలు ఉంటాయి. వారు ఆవేశంగా ఇచ్చారని భావిస్తాం. ఏదైనా మేము సినిమా ఇండస్ట్రీకి పనిచేసేది మన 24 కార్మిక సంఘాలే. ఈ సంఘాలతో పనిచేస్తారని భావిస్తున్నాం. సరే వాళ్ళు ఎందుకు ఇచ్చారో ఏంటనేది వారిని అడగాలి, మాకైతే తెలియదు.